పాతకాలం నుంచి మన పెద్దలు ఎముకలు విరిగినప్పుడు, శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మేక లేదా గొర్రెకాళ్ళతో చేసిన పాయాను తాగమని చెబుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎందుకు మంచివని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు, జ్వరం, జలుబు వచ్చినప్పుడు కూడా కొందరు మటన్ లెగ్ సూప్ తప్పనిసరిగా తాగాలని సూచిస్తుంటారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పోషకాహార నిపుణుల ప్రకారం మేక, గొర్రెల కాళ్లలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఇటువంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢతకు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ ఎముకల్లో ఉండే కొలాజన్, జెలటిన్లు కీళ్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇది లోపల కీళ్ల నొప్పులు తగ్గించడమే కాకుండా చర్మం యవ్వనంలా ఉండేలా సాయం చేస్తుంది. కేవలం ఎముకలు మాత్రమే కాదు, శరీరంలోని శక్తి స్థాయిని పెంచడానికి కూడా ఈ సూప్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గ్లైసిన్, ప్రొలైన్ వంటి అమైనో ఆమ్లాలు పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే కాలేయ ఫంక్షన్ ని మేల్కొల్పి శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలో కాకుండా తక్కువ మంటపై కనీసం 10 గంటల పాటు ఉడకపెట్టినప్పుడు దాదాపు 95% పోషకాలు అందుతాయి. రోజు కాకపోయినా వారానికి ఒకసారి లేదా నెలకు 2 సార్లు తాగితే శరీరానికి అవసరమైన ప్రధాన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె జబ్బులు, ఊబకాయం, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఘనమైన శక్తి చేర్చే పాయ తప్పుగా వండితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శుభ్రంగా కడిగి సరిగ్గా ఉడికించడమే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా పాయ అనేది ఒక పూర్ణ పోషకాహార బలాన్నిచ్చే సంపూర్ణ ఆరోగ్య పానీయమని చెప్పవచ్చు.